గారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే మన సంఘానికి వచ్చినటువంటి పాస్టర్ గారికి కూడా నా వందనాలు. అయితే నేను చెప్పబోయే స్టోరీ ఏంటంటే, ఒక తండ్రి కొడుకు కదా. అయితే ఒక గ్రామంలో ఒక తండ్రి కొడుకు ఉంటారు. ఆ కొడుక్కి అమ్మ అంటే చనిపోద్ది చిన్నప్పుడండి. తను కన్న వెంటనే చనిపోద్ది. అయితే తండ్రి కొడుకు ఉంటారు. ఆ తండ్రి అనమాట ఒక్కగానొక్క కొడుకు కాబట్టి చాలా గారాబంగా పెంచుకుంటాడు. ఎంతకంటే ఒక చిన్న దెబ్బ తగిలిన తండ్రి బాధపడతాడు, కానీ ఆ బాధపడి తెలియకుండా పెంచుతాడు. అయితే ఇలాగే ఆడు పెరుగుతున్న కొద్ది అంటే నా కొడుకు కదా చాలా క్రమంగా క్రమశిక్షణగా పెరగాలని చెప్పేసి ఆ తండ్రి అనుకుంటాడు. అలాగే పెంచాలని ఆశపడతాడు. అంటే ప్రతి ఒక్క తండ్రి కనే కానీ అలాగా, అంటే నా కొడుకు బాగా పెరగాలి, బాగా చదువుకోవాలి, బాగా బుద్ధిగా ఉండాలి, దేవుడు ఎదగాలి. అయితే ఆ కొడుకు పెరుగుతున్న కొలది ఆ రీతిలో పెరగడం, అంటే సినిమాలకు వెళ్ళడం, తాగడం, తిరగడం, అన్ని రకాలైన చెడు అభ్యాసం చేసుకొని పెరుగుతాడు. ఎందుకంటే అతను చేసే సాహసం అటువంటిది. అయితే ఒకరోజు తాగి వస్తాడు. అయితే తండ్రి అడుగుతాడు, అరే నాన్న ఇలా తాగి వస్తే తప్పు కదా, ఎందుకు నిన్ను అంత బాగా నేను చూసుకుందాం అనుకున్నాను, నువ్వు ఆయన క్రమశిక్షణతో పెరగాలనుకున్నాను, కానీ తాగి వచ్చి ఇలా రావడం తప్పు కదా అని అంటే, నాన్న నేను నాకు అలవాటు అయిపోయింది, మరేం చేయాలని నానేస్తాడు. మరుసటి రోజు ఆ సినిమాకి వెళ్ళాల్సి వస్తే అదే తండ్రి జోబు నుంచి దొంగతనంగా ఒక 100 రూపాయలు తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ తండ్రి చూస్తాడు. చూసిన వెంటనే బాధపడతాడు, అయ్యో నా కొడుకు నేను ఇలా పెంచుకోలేదా, ఏంటంటే ఇలా దొంగతనం చేసి మరీ వెళ్ళిపోతున్నాడు, మన తాగేడు నా జోబు దొంగతనం చేసి డబ్బు తీసుకుని వెళ్ళిపోతున్నాడు అని అనుకుంటాడు. అయితే మరొక రోజు అనమాట సేమ్ అలాగే ఏదో మొబైల్లో అంటే చూడని వీడియోస్ చూస్తున్నప్పుడు అదే తండ్రి చూసి ఆ సెల్ లాక్కుని ఇలా కింద పడేస్తాడు. అయితే అడుగుతాడు, అరే నాన్న ఇదేంటారు నువ్వు ఇలా చెడిపోతున్నావు, మొన్న తాగేవు అంతా నా జోబు నుంచి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయావు, అది ఇప్పుడు సెల్ ఉన్న చూడని విషయాల్లో చూస్తున్నావు అని నేను పెన్షన్ అనుకోలేదే, నేను ఇలా చూడాలనుకోలేదు, నేను ఎందుకు ఇలా చూస్తున్నాను చాలా బాధపడి కొడుకుతో ఆ గొడవ పడితే కొడుకేమో తండ్రిని తోసి కొట్టడం చేయెత్తాడు. అయితే చేయెత్తేటప్పుడు ఆ తండ్రి కింద పడిపోయి ఏడుస్తాడు. అయ్యో ఏంట్రా ఇది, తండ్రి మీదకి నువ్వు తిరగబడతావా, తండ్రి మీద నువ్వు చేత్తని చూస్తావా అనేసి. అయితే అప్పుడు అదే తండ్రి మరుసటి రోజు ఇంట్లో కూర్చొని ఆలోచిస్తాడు. అయితే నా కొడుకులా చెడిపోయాడు కదా, ఇది సమాధానం నేను చెప్పాలి, ఈ బుద్ధి చెప్పాలి, ఈ చేసిన తప్పు వీడు తెలుసుకోవాలి అని చెప్పేసి అదే తండ్రి ఏం చేస్తాడంటే మరుసటి రోజు ఉండి కూర్చొని ఆ కొడుకుని పిలుస్తాడు. అయితే కొడుకు వచ్చిన తర్వాత, నన్న నీకు ఎంత చెప్పినా వినడం లేదు నా మాట, నువ్వు నా మాట ధిక్కరిస్తున్నావు, ఎందుకంటే నేను చెప్పినా మరి నీకు అర్థమవుతాను విషయం నాకు అర్థమైంది, కాబట్టి నువ్వు ఫోటో తీసుకురా, నీ ఫోటో ప్రేమ అని చెప్తాను. ఫోటో ఫ్రేమ్ తీసుకొని వస్తాడు. అయితే తీసుకొని వచ్చి ఈ ఫోటో ఫ్రేమ్ ఏదైతే ఉందో దీన్ని నువ్వు దొంగతనం చేసిన ప్రతిసారి ఒక మేకింగ్ గుచ్చు, అలాగే నువ్వు ఎప్పుడైనా సినిమాకి వెళ్ళాలి తాగిన రోజు నువ్వు వచ్చిన తర్వాత మరొక మేకు దాన్ని గుచ్చు, ఇలా నువ్వు ఎన్నిసార్లు తప్పులు చేస్తావో అన్నిసార్లు ఆ ఫోటోకి అలా మేకులు గుచ్చు అనగానే సరే ఇదే కదా చిన్న పనే కదా అని చెప్పేసి ఆ కుమారుడు ఏం చేస్తాడంటే ఒకరోజు అలాగే బయటికి వెళ్ళి వస్తాడు, నేను తప్పు చేశాను కదా ఈరోజు ఒక మేకు వచ్చాడు అని చెప్పేసి ఆ మేకు గుర్చేస్తాడు. అయితే మరొక రోజు అలాగే వచ్చేసి అదొక మేకు గుర్చేస్తాడు. అయితే ఇలా కొన్ని రోజులు గడిచిపోతే, ఇంచుమించు ఒక కొన్ని నెలలు గడిచిపోతే ఆ తర్వాత తండ్రి మళ్ళీ పిలుస్తాడు కుమారుని, అరే నాన్న నీకు ఇలా చెప్పాను కదా, మేకులు వచ్చి తప్పు చేసిన ప్రతిసారి ఆ ఫోటో పట్టుకొని ఒకసారి అయిపోయింది కదా ఫోటో మొత్తం అంటే ఆ ఎక్కడ ఖాళీ లేదన్నా మొత్తం గుర్తిస్తాను మేకులతో, ఏ ఫోటో ఒక్క దగ్గర కూడా కన్నం ఖాళీ లేకుండా కూర్చొని అని అంటాడు. అయితే అదే కుమారుడు ఈ ఫోటో తీసుకొచ్చి తండ్రి చూపించిన తర్వాత అప్పుడు తండ్రి అనమాట ఫోటో ఇలా తిప్పి ఇక్కడ ఏం చూపించారని అంటాడు. ఏం లేదన్నా ఒకటి కన్నాలు ఉన్నాయని అంటాడు. అయితే అదే తండ్రి అని అంటాడు, అదే ముందు ఇది లేదు కదా, ఇప్పుడు ఇది కన్నాలాగా వచ్చాను అంటాడు. కన్నాలు వచ్చిన తర్వాత ఇంతకుముందు నీ ఫోటో చాలా అందంగా చాలా అంటే అద్భుతంగా ఉండేది, ఇప్పుడు ఆ కన్నాలు పెట్టడం వల్ల అంటే నీ ఫోటో చూడు ఎంత ఆశ్చర్యంగా తయారైందని అనగానే అన్న కొడుకు ఆలోచించి చాలా బాధపడతాడు. అయితే నిజమే కదా, ఈ ఫోటో అంటే ఒకప్పుడు ఎంత అందంగా ఉండేది, ఇప్పుడు దానికి అదే రూపం లేదు, అదే సంతోషం లేదు, ఆ ఫోటోలో ఉన్న అదే క్వాలిటీ లేదు, మొత్తం చెడిపోయింది, కన్నాలతో అయిపోయింది, నా ఫోటో కాదు ఇప్పుడు ఇది ఇంకేదో సంథింగ్ అని చెప్పేసి బాధపడి అప్పుడు ఆలోచిస్తాడు. ఆలోచించినప్పుడు అదే తండ్రి అంటాడు, అరే నాన్న నువ్వు ఇలా చిన్నప్పటి నుంచి నేను ఎంత బాగా పెంచుకోవాలనుకున్నాను, అదేది నీ జీవితంలో జరగక నువ్వు అంటే దారి తప్పి నీకు నచ్చిన జీవితం నువ్వు బ్రతకడానికి ప్రయత్నించు కనుక ఇదే విషయంలో మనం ఆలోచిస్తే దేవుడు కూడా మనల్ని అంటే కానీ ప్రసవేదన పడేటప్పుడు చాలా బాధపడతాడు, భూమి మీద పంపించినప్పుడు చాలా బాధపడతాడు. అయితే అదే సంతోషంతో మనం పెరిగేటప్పుడు అదే సంతోషం ఉండదు, దేవుని పెరిగిపోతే మనం పాపం లోకంలో పడిపోతాం, ఆ లోకంలో అనుసరంగా జీవిస్తాం. అయితే అలా జీవించకూడదు, దేవుడిలో ఉండాలి అనే దానికే ఈ కథకి సాదృశ్యం. ఈ చిన్న కథ దేవుడు దీవించును గాక.
అరచకుల బ్రదర్కి దేవుడిచ్చిన కాక. తర్వాత సాంగ్ పాడడానికి అభి వస్తారు. అందరు చప్పట్లు పెట్టి ఆహ్వానించిన కోరుకుంటున్నారు. తరపున అందరికీ పాడండి. మీరు స్టార్ట్ చేయండి. తర్వాత న్యూస్ చెప్పడానికి గౌరీ గారు వస్తారు. అందరు చెప్పడం బట్టి ఆలోచించుకోండి. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్ కింద బైబిల్ క్విజ్ చేయడానికి ఫస్ట్ అజిత్ జాన్ గారు వస్తారు. అందరు చెప్పడం బట్టి ఆహ్వానించారు. 10 క్వశ్చన్లు ఉన్నాయి. ఆన్సర్ తెలిస్తే 2 చేతులు ఎత్తాలి. ఆన్సర్ తెలిస్తే, తెలియకపోతే నోరు మూసుకుని ఉండండి. ठीक है, प्रश्न पचारि यदि उत्तर जाने दुईटा हाथ टेको मु चॉइस करके నేను ఒక చాయిస్ చేస్తాను మా ఆన్సర్ చెప్పండి. ఓకే రైట్ ఈజీ సింపుల్. ఓకే రైట్. ప్రథమ క్వశ్చన్, ప్రేరిత పుస్తకం కే లిఖిలే? అపోస్తల క్రియ ఎవరు రాశారు? నేనేం చెప్పాను? పౌలు రాశారా? ఇంకా లోకా లోకా రాశారు. అపోస్తల క్రియ రాశారు. ప్రేరిత పుస్తకం లిఖిన లూకా. ఓకే, ద్వితీయ ప్రశ్న. రెండో ప్రశ్న, పెంతికోస్తు దినమున ఏం జరిగింది? పెంతికోస్తు దినాలే కోణ కొట్టిన నేను చేతులు ఎత్తమన్నా, నేను ఆన్సర్ చెప్పమని చెప్పలేదు. 2 చేతులు. పరిశుద్ధాత్మ వారి మధ్యలోకి దిగి వచ్చింది, అందరూ ఆత్మతో పూర్ణులయ్యారు. రైట్. ठीक है. మూడో క్వశ్చన్, నేను అన్ని అపోస్తల క్రియల నుంచి అడిగేది. తృతీయ క్వశ్చన్, పెంటికోస్తు దినం సభ పోరే కెత్త జన బాప్తిజంతో హెలే? పెంటికోస్తు దినం అయిపోయిన తర్వాత ఎందరూ నీళ్ళలో మునిగి బాప్తిజం తీసుకున్నారు? ఇద్దరే, చెప్పండి. 3000. రైట్ రైట్. నెక్స్ట్ చతుర్థ క్వశ్చన్, ఇస్కరియోతు యూదాଙ୍କର ବଦଳରେ କେଉଁ ଶିଷ୍ୟଟିକୁ ସେମାନେ పంచినండి? ఇస్కరియోతు యూదా వెళ్ళిపోయిన తర్వాత ఏ శిష్యుని వాళ్ళు ఎంచుకున్నారు? 7 సార్లు నువ్వు డల్ అయిపోయావు. బాను ఆన్సర్ నై. ప్రశ్న అర్థమైందా? ఇస్కరియోతు యూదా శిష్యుడిగా ఉండేవారు కదా, 12 శిష్యుల్లో. ఆయన పోయిన తర్వాత ఆయనకు బదులుగా ఎవరిని తీసుకొచ్చారు? ఇస్కరియోతు యూదాଙ୍କର ବଦଳରେ କାହାକୁ ଶିଷ୍ୟ କରି ପରମେଶ୍ୱର ଆଣିଲେ? Nobody? యోహాను కూడా ఉన్నాడు కదా.
ఓకే మాట రాసుకోండి. ଓକେ ପଞ୍ଚମ କ୍ୱେଶ୍ଚିନ୍ ସାଉଲ ପାଉଲ ହେବା ସମୟରେ ସେ କ'ଣ କରୁଥିଲା? ସାଉଲ ପାଉଲ ହେବା మునుపు ఏం చేస్తుండేవాడు? ఓకే రైట్. ଈଶ୍ୱରଙ୍କର ମଣ୍ଡଳୀକୁ ସେ ତାଡ଼ନା ଦେଉଥିଲା। ନମ୍ବର 6 ଯୀଶୁଙ୍କୁ ସାଉଲ ଭେଟି ସାରିଲା ପରେ ସେ କେଉଁ ସ୍ଥାନକୁ ଗଲେ? యేసుక్రీస్తు వారిని సౌలు కలిసిన తర్వాత ఏ చోటుకు ఆయన వెళ్ళాడు? నేను చెప్పింది యేసుక్రీస్తు వారిని సౌలు కలిసి ఆయన ఏ నగరానికి వెళ్ళాడు? ଯୀଶୁଙ୍କୁ ଭେଟି ସାରିଲା ପରେ ସାଉଲ କୋଉ ନଗରକୁ ଗଲେ? ఎక్కడికి వెళ్ళాడు? లేదు, డమస్కస్. ఓకే 4 ఇథియోపియాର రాజాకు బాప్తిస్మ ଦେଇଥିବା వ్యక్తి କିଏ? ఇథియోపియాలో ఉన్న ఒక మనిషికి బాప్తిస్మం ఇచ్చిన మనిషి ఎవడు? చెప్తే ఇథియోపియాలో ఉన్న నపుంసకుడిని బాప్తిస్మం ఇచ్చిన వాడు ఎవడు? ఎవరు ఎవరు ఎవరు? పిలుపు 8 ପାଉଲ ସିଲା ବନ୍ଦୀରେ ଆରାଧନା କରିବା ସମୟରେ କ'ଣ ହେଲା? పౌలు శీలలో బంధింపబడి ఉండే సందర్భంలో ఏం జరిగింది అని చెప్పమ్మా. తొమ్మిదో క్వశ్చన్. మొదటిగా క్రీస్తు కోసం హతసాక్షి అయిన వాడు ఎవడు? ପ୍ରଥମେ ଥରକେ ଯୀଶୁଙ୍କ ପାଇଁ ହତ ସାକ୍ଷ୍ୟ ଭାବରେ ମୃତ୍ୟୁବରଣ କରିବା ପ୍ରଥମ ବ୍ୟକ୍ତି ପ୍ରେରିତ ପୁସ୍ତକରେ କିଏ? లాస్ట్ క్వశ్చన్. పౌలు ఓడలో ప్రయాణమైనప్పుడు తన ఓడ బద్దలయ్యి ఒక చెక్కతో ఏ ఊరికి వెళ్ళాడు? ପ୍ରେରିତ ପାଉଲ ସମୁଦ୍ରରେ ଯାତ୍ରା କରି ଯିବା ସମୟରେ ସମୁଦ୍ରର ସେ ତରଙ୍ଗ ମାଧ୍ୟମ ଦ୍ୱାରା ତାଙ୍କର ଡଙ୍ଗା ଭାଙ୍ଗି ଯାଇ ଗୋଟେ କାଠ କଣ୍ଟା ଧରି କୋଉ ଜାଗାରେ ଆସି ପହଞ୍ଚିଲେ? ఊరు జారనా అక్కడ పేరు చాంద్రి బోలో బోలో ఇక్కడ మేకప్ అని చెప్పకూడదు లేదా? సరే, మాల్టా మెలితా దీపులో చెక్క పట్టుకుని అక్కడే కదా పాము కాటింది, కర్రలేదు. రైట్. ఎన్ని మార్కులు? సంఘానికి 7 మార్కులు, నాకు 3 మార్కులు. ఓకే, ఈ క్విజ్ ద్వారా దేవుడు మీ అందరూ దీవించును కాక. చేసిన ఫస్ట్ దేవుడు దీవించును కాక. పెద్ద స్పెషల్ సాంగ్ బ్రదర్ రాజు గారు వచ్చి అందరు చప్పట్లు వెళ్ళవలసి కోరుకుంటున్నాను. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అందరికీ. కాస్త ముందయ్యా నా కోరిక తీర్చయ్యా, నా మనవిను వేస్తయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా, నా మనవిను వేస్తయ్యా
పాట పాట రాజానికి దేవుడు దీవించుగాక. తర్వాత ప్రసంగం అన్నాను. దేవుడు నామానికి వందనాలు, అందరికీ వందనాలు. కూర్చున్న దగ్గరికి నా వందనాలు. అగ్నిని వచ్చకపోయిన వాక్యం విశ్వాసం కోసం
విశ్వాసం మనందరిలో విశ్వాసం ఉన్నది కదా. అయితే అది ఎంతవరకు ఉన్నది, ఎలా ఉన్నది అనేది మాత్రమే మనం పరిశోధించుకుందాం ఈరోజు. విశ్వాసం మత్తయి 15:21-28 వరకు చూస్తే ఒక కానాను స్త్రీకి ఉన్న విశ్వాసం కదా. కానాను స్త్రీ అది మనందరికీ తెలిసిందే. ఆ కానాను స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చి తన పిల్లని ఏళ్ళు పట్టి ఉన్నప్పుడు ఆ పిల్లకి ఒక విడుదల కావాలి. అది యేసయ్య దగ్గరికి వచ్చి ఆవిడ విడుదల కావాలి, ఆ పిల్లడికి స్వస్థపరచాలని యేసయ్యకి అడుగుతారు. కానీ యేసయ్య ఏం పట్టించుకోరు, వెళ్ళిపోతారు. తర్వాత లేదు, నేను ఇశ్రాయేల్ వారికి మాత్రమే ఆశీర్వదించడానికి వచ్చాను, కాపాడడానికి వచ్చాను, కానీ మీకు అన్యులకి కాదు అని చెప్తారు. అయినా సరే ఆవిడ ఎంత కూడా ఏంటి అయినా తను ఊరుకొని ఉండకుండా మళ్ళీ అడగడం కూడా శిష్యులు అడుగుతారు. ఇదంతా మీకు తెలిసిందే. అయితే ఈ విశ్వాసంలో మనం చేయాల్సింది ఏంటి? విశ్వాసం అంటే లూకా సువార్త 18:1 ప్రకారం మన విశ్వాసం అంటే విశ్వాసంలో మనం ఎప్పుడు ప్రార్థన చేయాలి. ఈ విశ్వాసం ఎప్పుడు మనం ప్రార్థన ఎప్పుడు కూడా మనం గివప్ చేయకూడదు. ఒక విషయం మనం ప్రార్థన చేస్తున్నాం, ఆ విషయం మనకి దొరకలేదంటే దానికి మనం గివప్ చేయకూడదు. ఎప్పుడు మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. కొన్ని సమయంలో అది లేట్ అవ్వచ్చు, అది మనకి అంతే కదా. దేవుడు కూడా దాన్ని ఆ స్త్రీ అడిగినప్పుడు యేసయ్య కూడా ఆ విషయాన్ని స్పందించలేదు. వెంటనే స్పందించారా? లేదు, వెంటనే స్పందించలేదు. కానీ కొంచెం టైం టేకన్ తీశారు. అలాగే మనం కూడా మన ప్రార్థన విషయాలు అడిగినా వెంటనే దొరకలేదు. విశ్వాసంలో మనం దాన్ని గివప్ చేయకుండా అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి ఇస్తారు. అదే రీతిగా హెబ్రీ 11:6 చూస్తే మన విశ్వాసం దేవుడిని చేరుకుంటుంది. అంటే మనకి డబ్బు ఉండొచ్చు, లేకపోవచ్చు, మనం ఏ స్థితిలో అయినా ఉండొచ్చు. దేవుడు అందరికీ ఒకేలాగా ప్రేమిస్తున్నారు. దేవుడు అందరికీ ఒకేలాగా అన్ని దయచేస్తున్నారు. మన విశ్వాసం కూడా దేవుడి పట్ల ఖచ్చితంగా చేరుకుంటారు. అలా చేరుకోవాలంటే మన విశ్వాసం అట్టి రీతిగా ఉంటే మాత్రమే దేవుడి పక్కన మన విశ్వాసం చేరుకుంటే దేవుడు హృదయానికి మనం చేరుకుంటుంది. అదే కదా ఆ కీర్తనలో ఉన్న కూడా నలిగి విరిగిన హృదయానికే దేవుడు. మనం కూడా మన ప్రార్థన సమయంలోని మనం అట్టి రీతిగా నలిగి మన విశ్వాసం ప్రార్థన చేసినప్పుడు దేవుడి దగ్గర ఖచ్చితంగా అది చేరుతుంది. అది మనకి కావాల్సిన విశ్వాసం ద్వారా అన్ని మనకి ఏంటి కూడా ఇంపాసిబుల్ అనేది లేదు, అన్ని పాసిబులే. అది దేవుడి పట్ల ఖచ్చితంగా అది మనకి జరుగుతుంది. ఇవాళ దేవుడు అట్టి రీతిగా అందరికీ మనకి ప్రేమిస్తున్నారు. చివరి ఒక వాక్యం చూద్దాం. మార్కు సువార్త 7:30 వచ్చి తన కుమార్తె మంచం మీద పడుకొని ఉండుటయు దయ్యము వదిలిపోయి ఉండుటయు చూచెను. చూసారా? విశ్వాసంలోని ఆవిడ గివప్ చేయకుండా ఆ విషయం ఏసే వెంట అలా వెళ్ళి తనకి ఏసే అవమానించినప్పటికీ కూడా తన బ్యాక్ స్టెప్ వేయకుండా అదే విశ్వాసంతో ఉన్నది కాబట్టి ఆ పాపకు విడుదల కలిగింది. మన జీవితంలో కూడా మనం ఒకటి ప్రారంభించాలి. నేనైతే కొన్ని విషయాలు ప్రార్థన చేస్తాను, దొరకతను వదిలిస్తాను. అలా కాదు, మనం అన్ని విషయాల్లో ఎప్పుడు మనం గివప్ చేయకుండా ప్రార్థన చేసి విశ్వాసం ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనం విడుదలేస్తారు. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఫస్ట్ దేవుడి వైపే చూడాలి. అటువైపు కాదు, దేవుడి వైపు చూసి విశ్వసించినప్పుడు మాత్రమే లాస్ట్ వచ్చినప్పుడు మాత్రం దేవుడికి మనకి ఖచ్చితంగా విడుదలిస్తారు. ఈ వాక్యం దేవుడు దీవించిన కాక. నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్దాం. 5 యాగాల పేర్లు సిస్టర్ అక్క గారు చెప్తారు. అందరూ చెప్పడం ఆహ్వానించుకుంటారు. దేవుడు నమ్మకం పొందినారు. అలాగే అనేక సంఘటనలు అదే నిర్దోషమైన బలి, లేవ్యకాండం 1:3, లేవ్యకాండం 2:1, నిర్భయతను బలి, తర్వాత లేవ్యకాండం 3:1,
వాళ్ళ ఇంత ప్రోగ్రామ్ జరిగించిన దాన్ని బట్టి దేవుడికి వందనాలు. ఇక్కడ మనం రిపోర్ట్ చెప్పుదాం. దేవనామానికి వందనాలు. పెద్ద గారికి చెన్నై గారికి వందనాలు. సంఘం అందరికీ వందనాలు. 28వ తారీఖున 9వ నెల 2025 PM జరిపించడానికి దేవుడు సహాయం చేసిన దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఆదరణ అధ్యక్షులుగా బ్రదర్ చంటి గారి కార్యక్రమాన్ని నడిపించారు. సంఘం పాటుపడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్పెషల్ సాంగ్ బ్రదర్ చంటి గారు పాడారు. తర్వాత న్యూస్ బ్రదర్ ప్రభు గారు చెప్పారు. తర్వాత బైబిల్ క్విజ్ గౌరీ గారు చేశారు. అందులో 3 పాయింట్స్ సంఘానికి, బైబిల్ క్విజ్ చేసిన వారికి 3 పాయింట్స్, సంఘానికి 5 పాయింట్స్ వచ్చాయి. తర్వాత ప్రసంగం బ్రదర్ గాంధీ గారు చేశారు. తర్వాత సాంగ్ రిఫరెన్స్ సిస్టర్ గారు చేశారు. మరి యాక్షన్ సాంగ్ బ్రదర్ లాజర్ చేశారు. చివరిగా సిస్టర్ దేవి గారు స్పెషల్ ప్రోగ్రామ్ చేశారు. చివరిగా ఫస్ట్ సీఎం జానయ్య గారు ఆశీర్వాదం చేసి కార్యక్రమాన్ని ముగించారు. ఆధారంలో మీటింగ్లో పాల్గొన్న ప్రజలు 30 మంది. మరి ఆధారం వచ్చిన కానుకలు 200 రూపాయలు. ఈ బిల్లు పాస్ చేయొచ్చా? ఈ బిల్లు పాస్ చేయొచ్చా? నెక్స్ట్ వారం కొన్న ప్రోగ్రామ్ నెక్స్ట్ మంత్ వచ్చే వారం కొన్న ప్రోగ్రామ్ వారం లేని వాళ్ళందరూ రాసి స్టోరీ కదా బ్రదర్ చంటి గారు కదా ఓకే. సాంగ్ అభ్య ఈ వారం చేయలేదు. న్యూస్ ఈ వారం ఆ వారం బైబిల్ క్విజ్ మళ్ళీ బైబిల్ క్విజ్ సీఎల్ జానయ్య గారు. స్పెషల్ సాంగ్ ఎస్ సిస్టర్ చాందిని ప్రసంగం ఓకే. పరిచయం ఎక్కడ? ఓ రాజు పవర్ఫుల్. నెక్స్ట్ ఇంకా లేదు 7 పండుగల పేర్లు ఈ మంత్ లాజర్ చెప్పలేదు కాబట్టి నెక్స్ట్ మంత్ లాజర్ చెప్తారు. ఇంకా 5 యాగాల పేర్లు బాగా చెప్పాలి. అది ఎవరు చెప్తారు? 5 యాగాల పేరు సిస్టర్ సరస్ సరస్ ఓకే, నేను ప్రోగ్రామ్స్ చెప్తాను చూడండి. స్టోరీ బ్రదర్ చంటి గారు చెప్తారు. సాంగ్ అభియ, న్యూస్ సిస్టర్ గౌరీ చెప్తారు. సిస్టర్ రోజు ఓకే. పాటకి సాంగ్ రిఫరెన్స్ ఓకే. బైబిల్ క్విజ్ సీఎల్ జానయ్య గారు. స్పెషల్ సాంగ్ సిస్టర్ చాందీ గారు. ప్రసంగం బ్రదర్ రాజు గారు. 7 ఫెస్టివల్ 7 పండుగల పేర్లు లాజర్ చెప్తారు. 5 యాగల పేర్లు సిస్టర్ సరసా గారు. ఇంకా సాంగ్ రిఫరెన్స్ సిస్టర్ రోజా గారు చెప్తారు. యాక్షన్ సాంగ్ అవి చెప్తారు. అవి వాళ్ళది యాక్షన్ చేసి ఇలాగ ఫీల్డ్ చేసి తక్కువైనా మనకు తెలియదు కదా. ఇంకా ఇంకోటి ప్రభు ఏదో ఉంటుంది ప్రోగ్రామ్ ఏదో ఉంటుంది. లాస్ట్ మంత్ లో ఉంటుంది. ఇంకేమైనా ప్రోగ్రామ్ యాడ్ చేయని చెప్తే యాడ్ చేస్తాం. ఇంకేదైనా ప్రోగ్రామ్ యాడ్ చేయాలని చెప్తే యాడ్ చేద్దాం. ఏంటి బాను కాలేజ్ కొద్దు ఇచ్చినాయికి
లేదా? ఎవరు ప్రోగ్రాం ఏంటి చేయమ్మా? నేను స్పెషల్ ప్రోగ్రామ్ చెప్తాను. బైబిల్ రీడింగ్ చేస్తుంది. స్పెషల్ ప్రోగ్రామ్ అదే వాక్యాన్ని యాక్టింగ్ చేసి చెప్పాలని. యెహోవా కాపరి నేర్చుకోవాలి మరి. అలాగంటే వాక్యం అదే వన్ యాక్ట్ ప్లే. యేసు పడుకును అలాగా యేసు పడుకున్నారు అంటే మీరు సూత్రం చూపిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. స్పెషల్ ప్రోగ్రామ్ నాది ఏమంటే చేయము. అంటే ఇప్పుడు ఏదో వాక్యం తన ప్రియుడికి ఆయన నిద్ర వచ్చాడు. నిద్ర నిద్ర ఇలా చూపిస్తే నిద్రకు సంబంధించిన వాక్యాలు చెప్తారు. అలాగే ఓకే రైట్. ఓకే కౌంట్ చేసుకుందాం. రెండు చేతులు పట్టుకో. పాట పాట పాట. దేవునికి సన్నిధిలో సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల మహోన్నతుల దేవానికి వందనాలు తెలియజేస్తున్నాం. PYPM మీటింగ్ జరిపించి తీరడానికి కృపావాల్సిన దయచేసినందుకు స్తోత్రం. దేవాది ఇందులో పాల్భాగంగా పొందుకున్న బిడ్డలందరూ కూడా ఆత్మీకంగా ఉజ్జీవింపబడి దేవా జీవిత గమ్యములో పరలోక చేరి తీరేంతటిగా వారి జీవిత స్థితిగతి మారి తీరినందుకు దేవానికి స్తోత్రం. దేవ ఇందులో పరిచయం చేయలేని బిడ్డలు బట్టి దేవ అదృశ్యంగా ఉండి వెనకాతల ప్రజల్లో ఉన్న దేవుని బిడ్డలు బట్టి దేవునికి స్తోత్రం. వారి హృదయం లోపల ఉప్పొంగుచున్న నీళ్లు ప్రవహించుచున్నందుకు స్తోత్రం. రాబోయే రోజుల్లో ఇంకా తీవ్రతతో దేవుని కోసం పనిచేసి ప్రయాసపడి ముందుకు కొనసాగి నీరెంతటికి దేవ సహాయం దయచేయండి. దేవ దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించినందుకు రాలేని బిడ్డల్ని అందరినీ దీవించి ఆశీర్వదించండి. ఇప్పుడు మేమందరం కూడా మా ఇళ్ళలోకి మా కుటుంబంలోకి మా సొంత పనుల్లోకి తిరిగి వెళ్తున్నాం. నీ కృపలో మేము అనుకుంటున్నాం. నీ వాక్యాన్ని మేము బిగించి పట్టుకు తిరుగుతున్నాం. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. సహాయపరచినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి. తండ్రి యొక్క కుమారక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడికి వచ్చిన సద్భక్తులతో దేవాన్ని రెండు రాకడ వరకు తొడిగిమును గాక. యేసు రక్తమే జయం, యేసుకి వాక్యమే జయం, యేసుకి నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గడి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మన ప్రార్థనల కింద దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుడు మనందరికీ లోక సాంప్రదాయం విడిపిన స్తోత్రం చెప్దాం. కుటుంబ పద్ధతుల నుంచి దేవుడు విడిపిన స్తోత్రం చెప్దాం. లోకంలో సిద్ధాంతాలు విడిచి మమ్మల్ని నడిపిన స్తోత్రం చెప్దాం. అప్పులన్నీ తీరినందుకు స్తోత్రం చెప్దాం. ఆరోగ్యాలన్నీ పొందుకున్నందుకు స్తోత్రం చెప్దాం. సంఘ బిడ్డలందరూ క్షేమకరంగా నిలబడి స్తోత్రం చెప్దాం. మారానాథా యేసయ్యా త్వరగా రమ్ము. ఆమేన్. దేవుడు అందరిని దీవించును గాక. మీ అందరూ